లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు బీన్స్ తో? బీన్స్ పెసరపప్పు పొడి కూర. ఓకే ఓకే, మరి బీన్స్ పెసరపప్పు పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ పెసరపప్పు పొడి కూరకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1/2 కిలో, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేయాలి. ఓకే, కొంచెం ఎక్కువ పోపు వేసుకుంటారా? బాగుంటుందా? బాగుంటుంది, పోపు బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇన్ని పచ్చిమిరపకాయలా పడతాయి? పడతాయా? అవును. ఓకే, మీరు బాగా కారంగా తింటారా ఏంటి ఇంట్లో? లేదు, అయినా దీనికి పడతాయి. పడతాయి. పప్పు ఉంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయ ఘాటు ఉంటే బాగుంటుందా? అవును. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఓకే, బీన్స్తో ఎక్కువగా ఇలా పొడి కూరల టైప్లోనే వెరైటీస్ ఫ్రై చేసుకోవడానికి మనకు ఉంటుంది, ఎందుకంటే చాలా రకాలు వాడి చేసుకోవచ్చు కదా. అవును. అంటే కొద్దిగా గ్రేవీ కర్రీస్ లాగా, టమాటో కాంబినేషన్, కూటు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి. సో దానికి కూడా మనం పప్పు వాడతాం కదా కూటు వీటికి. మీరు కూడా బీన్స్ ఉడికించి పెట్టేశారా? అవునండి. ఏంటో సేమ్ ఉప్పు పసుపు. అవును. ఓకే, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఓకే, తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, లక్ష్మి గారు మీరు ఏమైనా టీచరా? అంత పసుపు పడుతుందా? పడుతుందండి. ఏంటి నవ్వారు? కాదా? కాదు. బాగా చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి? పప్పు వేయాలి. నానబెట్టిన పెసరపప్పు. ఓకే, నానబెట్టింది అయితే సరిపోతుంది. మనకి ఉడకబెడితే మరి అది మెత్తగా అయిపోతుంది కదా, పొడి పొడిగా రాదు. సో ఈ పెసరపప్పులో ఇలా పప్పు టైప్ వేసుకునేవి ఏవైనా మనం నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వేగితే ఆ టేస్ట్ అనేది దానికి బాగా వస్తుంది కాబట్టి. కాకపోతే చక్కగా నానింది లేదు చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ గట్టిగా ఉంటే మళ్ళీ బాగోదు. సో చక్కగా మనం కొద్దిగా కొన్ని వాటర్ వేయండి, చూసుకోండి ఎన్ని కావాలో. చాలు. మూత ఏమైనా పెట్టాలా? ఒక 1-2 minutes చూద్దామా లక్ష్మి గారు? చూద్దామండి. సరిపోతుందా అలాగా? సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? బీన్స్ వేయాలి. బీన్స్ ఉడికించేసుకున్న బీన్స్. అవునండి, ఉడికించిన బీన్స్. మనం బీన్స్ పెసరపప్పు క్వాంటిటీస్ మాత్రం చూసుకోవాలి కదా. అవునండి. ఈక్వల్గా చక్కగా టేస్ట్ తెలిసేలాగా, ఏది ఎక్కువైనా కూడా మనకి వేరే టేస్ట్ తెలియదు. అవును. కొంచెం కారం వేయాలండి. చాలా పచ్చిమిర్చి వేశారు, మళ్ళీ కారమా? అయ్యో అంతేనా? లేదండి, మేము అడిగామని కదంటే మళ్ళీ ఇప్పుడు కింద ఏమైనా చప్పగా ఉందంటే మాకు సంబంధం లేదు. ఓకే ఓకే ఓకేనా? ఓకే, సో ఉప్పు. సో ఆల్రెడీ బీన్స్ ఉడికించేటప్పుడు వేసాను అన్నారు, లైట్గా వేసాను. మళ్ళీ కింద పడుతుందా? పట్టుద్ది. ఓకే ఓకే. కానీ ఇలాంటి కూరలకి మనకి పచ్చిమిరపకాయ ఘాటే బాగుంటుంది, కారం కన్నా కూడా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. అవునండి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ బీన్స్ కి అది బాగా సెట్ అవుతుంది అనుకుంటా కదా. పప్పు వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆవిడ కూడా సేమ్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఓకే, కొంచెం సిమ్ చేసి ఒక 1 minute. ఓకే, సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ పప్పు గిన్నె మొత్తం ఫ్లేవర్స్ అన్ని పట్టుతాయి కర్రీ, అప్పుడు మనకి రెడీ ఇంకా. అవును. ఓకే, సో అయితే ఒక 2 minutes మగ్గిస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వాటి మొత్తానికి పట్టేస్తాయి కదా. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామా? ఓకే అండి, చూద్దాం. ఓకేనా? ఓకే. మంచి స్మెల్ వస్తుంది కదా. కొంచెం పచ్చి కొబ్బరి తురుగు వేయాలి. ఓకే, ఫైనల్గానా? ఫైనల్గా. సో ఈ పెసరపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్ ఇదంతా చాలా బాగుంటుంది కదా. ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి అయితే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ బీన్స్ కి కూడా పచ్చి కొబ్బరి సూట్ అవుతుంది. బీన్స్ కి రెగ్యులర్ మామూలుగా కూడా పచ్చి కొబ్బరి వేసేస్తూ ఉంటారు. ఓకేనండి? ఓకే అండి, తీసేద్దామా? ఓకే.
ఇది కూడా మనకి చపాతీల్లోకి దాంట్లోకి బాగుంటుంది రైస్ లో కన్నా రోటీస్ కి బాగుంటుంది. పుల్కాలు ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా. అవును. ఇలా తీసే ఓకే. కానీ ఉమారాణి గారు ఏంటంటే బాగా మసాలాలు అవి ఎక్కువ తీసుకున్నారు. టమాటో కాంబినేషన్ లో కాబట్టి అలాగా, ఇక్కడేమో పెసరపప్పు కాబట్టి చాలా లైట్ గా, అంటే జస్ట్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రెడీయా? బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ. చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. ఓకే ఓకే, చూసారు కదా వేడివేడిగా బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ పెసరపప్పు పొడి కూర తయారు చేసే విధానం: ముందుగా తరిగిన బీన్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బీన్స్, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ పెసరపప్పు పొడి కూర రెడీ.